ఉదయం లేవగానే ముందు ఇంట్లో చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి కదండీ! ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా చేస్తున్నాను. ఇంటి పనంటే ఒక పని పూర్తయ్యేలోపే మరొక పని రెడీగా ఉంటుంది కదా! ఇప్పటి వరకు మార్నింగ్ పనులతో బిజీ బిజీ అనమాట. రోజంతా పనులు చేసిన తర్వాత ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటే మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో ఒక సాధారణ రోజు పెద్దగా స్పెషల్స్ ఏమీ లేకపోయినా రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా స్పెషల్‌గానే ఉంటాయి కదండీ! మొత్తం మీద ఈ రోజైతే ఇలా గడిచిందండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో పెద్దగా ఏమీ స్పెషల్ అయితే ఏమీ లేదండి. ఒక సాధారణ రోజు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఉదయం లేవగానే ముందుగా చేయవలసిన ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. అంటే బయట అది శుభ్రంగా ఊడ్చేసుకుని ముగ్గది వేసేసుకుని వాటర్ తాగేసి ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చానమాట. కిచెన్ రాత్రే క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం నీట్‌గా ఉందండి. ఇక ఇప్పుడైతే ఇల్లంతా కూడా ఊడ్చేస్తాను. ఇల్లంతా కూడా ఒక్కొక్క గది ఊడ్చేసానండి. చివరగా కిచెన్‌లోకైతే వచ్చాననమాట. కిచెన్ కూడా ఊడ్చేసిన తర్వాత శుభ్రంగా బయటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడే మిగిలిన పనులైతే స్టార్ట్ చేస్తానండి. మీలో ఎంతమందికి ఇల్లు ఊడ్చగానే కాళ్ళు చేతులు కడుక్కునే అలవాటు ఉందో సరదాగా నా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మా అమ్మమ్మ గారు ఇల్లు ఊడ్చగానే ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్తూ ఉంటారండి. అదే అలవాటు ఇప్పటికీ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. కొన్ని కొన్ని చేదస్తాల్లాగే చూసినా ఆ చేదస్తాలు ఏంటంటే ఒక మంచి అలవాటుగా అలవడతాయండి. ఉదయాన్నే ఎప్పుడైనా సరే చాలా నిదానంగా పనులు చేసుకోవాలి అనుకుంటూనే ఉంటామండి. కానీ బస్సు వచ్చే టైంకి ఏదో ఒక హడావుడైతే జరుగుతూనే ఉంటుంది. ఈరోజు కూడా పెద్దగా హడావుడి ఏమీ ఉండదులే, అన్నీ నిన్నే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఈరోజు పని కొంచెం త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాను. కానీ అనుకున్నవేమీ జరగవు కదండి. ఇప్పటి వరకు ఇల్లు అవి శుభ్రంగా నీట్గా ఊడ్చేసుకున్నానండి. తర్వాత నిన్న నైటే కౌంటర్ టాప్ అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అయినప్పటికీ కూడా మళ్ళీ మార్నింగ్ ఒకసారి నాకు కౌంటర్ టాప్ తుడుచుకునే అలవాటు ఉంది. గ్యాస్ స్టవ్ తుడిచే అలవాటు కూడా ఉందండి. ఒకసారి తడి క్లాత్తో మొత్తం కౌంటర్ టాపు గ్యాస్ స్టవ్ ఒకసారి తుడిచేస్తున్నాను. ఈ క్లీనింగ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి 6 అయిపోతుందండి. ఈరోజు 5:30కే లేచాను. బయట వాకిలి అది తుడుచుకుని ఇదిగోండి ఇంట్లో ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి టైం వచ్చేసి 6 అయిపోతుందండి. ఇక కషాయం అయితే పెడదాము అని చెప్పేసి గిన్నె అయితే తీస్తున్నాను అనమాట. నిన్నే మునగాకు కషాయం అయితే చేశానండి. ఇంకా ఈరోజు నార్మల్గా కషాయం పొడితో కషాయం ఉంటుంది కదండి, అదే చేద్దాము అనుకుంటున్నాను. అలానే వంటకు కూడా ముందే గిన్నెలన్నీ తీసి పెట్టుకుంటున్నానండి. రైస్కి అదిని గ్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇలా అన్నీ ముందుగా తీసి పెట్టేసుకుంటే తడుముకోవాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పుడైతే కషాయం అయితే కాస్తున్నానండి. కొంచెం వాటర్ అయితే తీసుకుని ఒక స్పూన్ వరకు కూడా కషాయం పొడి వేసేసుకుని కషాయం అయితే కాస్తున్నాను. నేను కషాయం కాచే లోపల మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారండి. ఈరోజు పనంతా అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్దాము అనుకున్నాను. ఈ లోపే మా వారైతే కాయగూరలు తీసుకొచ్చారండి. ఇదిగోండి బిల్లు కూడా వేయించుకుని వచ్చారనమాట. ఎంత అయ్యింది ఏంటి అని చెప్పేసి. సరేలే ఇంక ఇవి అయిన తర్వాత మార్కెట్కి వెళ్దాంలే అని చెప్పేసి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళకి అంటే తెలియకుండా ఎంత మనీ పోయినా పర్వాలేదు, కానీ తెలిసి రూపాయి పోయినా సరే చాలా బాధపడతా ఉంటారు కదండి. నేను కూడా అలానే అనుకుంటూ ఉంటాను. కాయగూరల దగ్గర ఫ్రూట్స్ కొన్నప్పుడు బేరాలు అడగడం బాగా అలవాటండి. ఎప్పుడైనా బేరం అడిగి తేకుండా వచ్చేస్తే కనుక అయ్యో ఈరోజు బేరం అడగలేదే అని బాధపడుతూ కూడా ఉంటాను. ఏదో అదొక సరదా అండి. 10 రూపాయలకి కొనుక్కునేది 9 రూపాయలకే కొనుక్కున్నాం, 1 రూపాయి మిగిల్చేసాం కదా అన్న తృప్తి అంతే. మా వారైతే తెలియకుండా ఎంతో డబ్బులు వేస్ట్ చేసేస్తూ ఉంటాము, వాటి గురించి ఆలోచించము, ఇలా 10 రూపాయలకి 20 రూపాయలకి గీసి బేరాలు అడుగుతూ ఉంటావు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎన్నన్నా సరే మనకి ఇదొక అంతరించిపోతున్న కళేనండి. ఎందుకంటే ఈ మధ్యకాలం అన్ని షాపింగ్ మాల్స్లో కొంటూ ఉన్నాం కదా, లేదంటే చిన్న చిన్న సూపర్ మార్కెట్లో కూరగాయలు అవి తీసుకుంటున్నప్పుడు బేరాలు అడగడానికి ఉండదండి. ఏదో ఇళ్ళ దగ్గరకు వచ్చిన కాయగూరలని మార్కెట్కి వెళ్ళినప్పుడు కాయగూరలనే బేరం అడుగుతాం తప్ప సూపర్ మార్కెట్లో అది బేరం అడగడానికి ఉండదు కదండి. నిజానికి ఇది అంతరించిపోతుందనే చెప్పొచ్చండి కళ అనేది. ఏదో బేరం అడగడం అనేది ఒక ఇదనమాట అంతే. సరే ఇక్కడైతే నేను కషాయం అయితే కాసేసానండి. ఇక మా వారికి మా పాపకి కూడా ఇచ్చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. మా పాప అయితే ఇంకా లేవలేదండి. సరే ఇంకొక అరగంట పడుకొని ఇద్దాము అని చెప్పేసి లేవలేదు. ఇక కషాయం అయితే మా వారికి ఇచ్చేసి నేను కూడా కొంచెం తాగేసానండి. ఈ రోజు టిఫిన్ వచ్చేసి దోశలు అనమాట, కొర్రల దోశలండి. ఇక దోశలు అయితే వేసి ఇచ్చేస్తే టిఫిన్ వరకు కంప్లీట్ అయిపోతుంది. తర్వాత వంట అయితే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఈ లోపు మా పాప అయితే లేచేసి తన పని అయితే చూసుకుంటుందండి. తనకి జల్ల వేయాలి, వంట అయిపోయిన తర్వాత వేస్తాను. ఇక ఈరోజు కర్రీకి అయితే ఎలాగో ఆకుకూరలు తెచ్చారు కదండి, అందులో చుక్కకూర ఉంది. చుక్కకూర ఉన్నది కాబట్టి నేనైతే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టానండి.
ఎలాగో శ్రావణ మాసం కదండి, ప్రోటీన్‌కి ఎగ్ కూడా ఉండదు కాబట్టి, ఇక పప్పులతోనే ప్రోటీన్ అనేది మనం తింటూ ఉంటాం కాబట్టి, శనగపప్పు అయితే నానబెట్టానండి. పచ్చి శనగపప్పు కూర అయితే చేసేద్దాము అనుకుంటున్నాను. అలానే దోసలోకి కొంచెం పైన మునగాకు పొడి అయితే చల్లానండి. ఇక టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతే వంట అయితే మొదలెట్టచ్చు అనుకుంటున్నాను. టిఫిన్ల వరకు ఒబ్బడైనాయండి. ఈలోపు టీ కూడా పెట్టేస్తూ ఉన్నాను ఒక పొయ్యి మీద. ఈరోజు బయట ఒక చిన్న వర్క్ జరుగుతుందండి. వాళ్ళకు కూడా టీ పెట్టాలి కదా అని చెప్పేసి అందరికీ కలిపి అయితే పెట్టేశాను. మొన్న రీసెంట్‌గా బయట ఒక చిన్న పామొచ్చిందండి. అప్పటినుంచి కొంచెం భయమేసి ఆ గడ్డి అది తీయించేద్దాము అని చెప్పేసి బయట గడ్డి తీయటానికి మనుషులనైతే పెట్టామనమాట. వాళ్ళు గడ్డి అది తీస్తూ ఉన్నారు. అంటే మన సైట్‌లోదనుకోండి ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసేస్తూ ఉంటాము. మా ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి సైట్‌లోని పక్క సైట్‌లోని గడ్డి ఎక్కువగా ఉందండి. అది క్లీన్ చేయడానికి అని చెప్పేసి మనుషులనైతే పెట్టాము. ఎందుకంటే బయట మేమే తిరుగుతూ ఉంటాము. మా పాపే ఆడుకుంటూ ఉంటుంది. మేమే షటిల్ అది ఆడుతూ ఉంటాము. దాని వలన క్లీన్ చేసుకుంటే మనకే శుభ్రంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ గడ్డి అంతా కూడా క్లీన్ చేస్తున్నాం అనమాట. ఇక టీ మరిగే లోపల రైస్ అయితే కడిగేసి పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నానండి. మొన్న ఎవరో కానీ అడిగారండి, అక్క రైసు ఎలా పెడుతున్నారు, వేస్ట్ అవ్వకుండా ఎలా వండుతున్నారు అని అడిగారండి. ఏమండి మేమైతే రైసు 1.5 గ్లాస్ పెడతానండి మార్నింగ్ పూట. ఎప్పుడైనా నైట్ టైం కనుక రైస్ తినాలి అనుకుంటే 1 గ్లాసే పెడతానండి. మా ముగ్గురికి సరిపోతుంది. మేము రైసే తింటామండి. 1 గ్లాస్ తింటాము సాయంత్రం పూట అయితేని. మార్నింగ్ పూట అయితే 1.5 గ్లాస్ పెడతాను. ఒకవేళ ఎక్కువ కనుక ఉంటే కుక్కలకు వేస్తానండి. మనకి అవగాహన వచ్చేస్తుందండి. వంట చేస్తూ వెళ్తే కనుక మనకి అవగాహన వచ్చేస్తుంది. నాకు కూడా పెళ్ళైన కొత్తలో ఎంత రైస్ పెట్టాలి, కర్రీ ఎంత చేయాలి ఇవేమీ తెలియదండి. నాకు నేనుగానే నేర్చుకున్నాను. స్టార్టింగ్ చిన్న గ్లాస్తో బియ్యం పెట్టడం అలవాటు చేసుకున్నాను. తర్వాత కొంచెం పెద్ద గ్లాస్తో బియ్యం పెట్టడం అలవాటు చేసుకున్నాను. అలా కొంచెం రైస్ పెట్టడం వచ్చిందండి. తర్వాత కర్రీస్ కూడా స్టార్టింగ్ 1/2 కేజీ ఉండేదాన్ని, తర్వాత 1/2 కేజీ ఉండేదాన్ని, ఇలా అనమాట. ఇలా వంట చేస్తూ ఉండగా మనకు అలవాటు అయిపోతుందండి. సరే ఇప్పుడైతే నేను మసాలా ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను. దీనికి పెద్దగా మసాలా ఏమీ ఉండదండి. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అంతే, ఈ 4. ఈ కూర పులపులగా భలే రుచిగా ఉంటుందండి. శనగపప్పును చుక్క కూరనండి చాలా బాగుంటుంది. దాల్ పాలక్ టేస్ట్లో ఉంటుంది. దాల్ పాలక్ ఏంటంటే అంత పుల్లగా ఉండదండి. సేమ్ అదే ప్రాసెస్. చుక్కాకు కొంచెం పుల్లగా ఉండడం వలన ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ముందైతే కొంచెం తాలింపు కోసం పప్పులన్నీ వేసేసి అలానే ఒక 2 ఎండుమిర్చి చక్కగా కట్ చేసుకుని వేసేస్తున్నాను. ఇందులోనే మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గర కరివేపాకు లేదు. అందుకని ఓన్లీ తాలింపు వరకు వేసేసానండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను నువ్వుల నూనె అయితే వాడుతున్నానండి. అందుకే ఆయిల్ వచ్చేసి ఇలాగ నొరగొస్తుంది. నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ కర్రీస్కి వాడినప్పుడు ఇలా నొరగైతే వస్తుందండి. మనము నువ్వుల నూనె కానీ పల్లె నూనె కానీ ఏవైనా డీప్ ఫ్రైస్కి వాడినప్పుడు నొరగ ఇంకా ఎక్కువ వస్తుందండి. అసలు డీప్ ఫ్రైస్కి ఈ ఆయిల్స్ అయితే బాగోవు. ఓన్లీ కర్రీస్ వరకునే బాగుంటాయండి. అలానే పచ్చళ్ళకి బాగుంటాయి. పోపు వేగిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా చక్కగా వేసేసి బాగా వేయించాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ మసాలా వేసేసి చక్కగా మసాలా వేగేంత వరకు కూడా ఒకసారి వేయించాలండి. అంటే పచ్చివాసన పోవాలన్నమాట. ఇందులో ఎక్కువ మసాలా ఉండదు కాబట్టి చాలా అంటే చాలా రుచిగానే ఉంటుంది. ఎక్కువ మసాలా కూడా తిన్నట్టు ఉండదు కదా, బాగుంటుందండి. పొట్టకి హాయిగా ఉంటుందన్నమాట. మనం బయట రెస్టారెంట్లో కానీ డాబాల్లో కానీ ఈ ఫుడ్ తింటే కనుక కాస్త మసాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా కాకుండా చక్కగా ఇంట్లో మనమే చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి కర్రీ అనేది. ఇదిగోండి చుక్కకూర ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, ఉప్పు, కారం రుచికి సరిపడిగా వేసేసుకుని అప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి పచ్చి శనగపప్పుని ఇందులో వేసేసుకోవటమేనండి. నేనైతే వాటర్తో సహా వేసేస్తాను. ఎందుకంటే శనగపప్పు ఉడకబెట్టిన వాటర్ కూడా చాలా మంచిదండి. మా అమ్మమ్మ గారు శనగపప్పు ఉడకబెట్టిన వాటర్తో చారు తాలింపు పెట్టేవారండి. దాని పేరు కూడా ఏదో అనేవారండి. కట్టెచారో కట్టుచారో మొత్తం మీద ఏదో అనేవారు. చాలా రుచిగా ఉండేదన్నమాట. ఇక కూర అది కంప్లీట్ అయిపోయిందండి. మా పాపకి క్యారేజ్ కూడా పెట్టేశాను అనమాట. అంటే ఇప్పుడే హడావుడి అయిపోద్దండి. ఓవైపు క్యారేజ్ కట్టాలి, ఓవైపు జడ వేయాలి. అందుకని హడావుడి అయిపోద్ది అనమాట. వీడియో సరిగ్గా తీయలేకపోయానండి. అలానే స్నాక్స్ కింద చపాతీ అయితే చేస్తున్నానండి మధ్యాహ్నం బ్రేక్కి. ఉదయం బ్రేక్కి ఏమో ఇలా యాప్లు అయితే కట్ చేసి ఇస్తున్నాను. మా పాప వాళ్ళ స్కూల్లో 2 బ్రేక్స్ అయితే ఇస్తారండి. ఉదయం 10:30కి ఇస్తారు ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం 3:30కి ఒకటి ఇస్తారండి. లంచ్ బ్రేక్ కాకుండా. మీకు ఎలా నచ్చితే అలా తినమని అయితే చెప్తున్నానండి. ఉదయం చపాతీ కాలితే చపాతీ తినే, సాయంత్రం అదేనండి ఈవినింగ్ బ్రేక్లో యాపిల్ తిను, నీకు ఎలా నచ్చితే అలా తిను అని చెప్పేసి స్నాక్స్ అయితే చెప్పి ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం పర్వాలేదండి, ఎదుగుతున్న మూలం తెలుస్తూ ఉంది. చిన్నప్పుడైతే తినడానికి చాలా ఇబ్బంది పెట్టేసేదండి. తినడానికి తల ప్రాణం తోక్కొచ్చేసేదనమాట. బాగా చిన్నప్పుడైతే ఇక చంకనేసుకుని వీధులంతా తిరగడమే అయిపోయేదండి నా పని. అంతలా ఇబ్బంది పెట్టేదన్నమాట తినడానికి. ఇక టీ కూడా కొంచెం అయితే మా వారికి ఇచ్చేస్తే కనుక మ్యాక్సిమం టిఫిన్ వరకు కంప్లీట్ అయిపోయింది. వంట కూడా కంప్లీట్ అయిపోయిందండి.
ఇక క్యారేజ్ సర్దేసి మా పాపకి జడ అయితే వేసేయాలి. మా పాపకి జడ వేసేసిన తర్వాత మా వారికి కూడా కొంచెం క్యారేజ్ పెట్టేస్తే ఆయన కూడా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారండి. తర్వాత మన రెగ్యులర్గా ఉండే పనులు మామూలుగానే ఉంటాయి కదండి. ఇంచుమించు నాకు ఇంటి పని అంతా అయ్యేసరికి 11:30, 12 అయిపోతుందండి మార్నింగ్. అంటే బట్టలు అవి నేనే ఉతుక్కుంటూ ఉంటాను కదా, కాబట్టి నాకు చాలా టైం అయితే పడుతుంది. ఇదిగోండి మొత్తం మీద మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత కిచెన్ పరిస్థితి ఇదనమాట. ఈరోజు టిఫిన్ దోశలే కాబట్టి పెద్దగా గిన్నెలు లేవండి. అదే ఇడ్లీ వేస్తే కనుక చాలా గిన్నెలు వస్తాయి. కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేసేసి గ్యాస్ స్టవ్ అన్నీ కూడా తుడుచుకుని వచ్చేస్తే మ్యాక్సిమం పని అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి కిచెన్ వరకు. నాకైతే కిచెన్ నీట్గా ఉంటేనే మరి కాస్త పని అయితే చేయబుద్ధి అవుతుందండి. కిచెన్ ఎప్పుడైనా సరే మెస్సీగా ఉంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇక వంట అది కంప్లీట్ అయిపోయింది కాబట్టి గ్యాస్ స్టవ్ అది కూడా శుభ్రంగా తుడిచేసుకుని కిచెన్ కౌంటర్ టాప్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని గిన్నెలు అవి కూడా ఒకసారి శుభ్రంగా తోమేసుకుంటే అప్పుడు కొంచెం మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఒంటికి కూడా కొంచెం రెస్ట్ దొరికినట్టు అనిపిస్తుందండి. ఎందుకంటే ఉదయం 5:30 దగ్గర నుండి పరుగో పరుగు అనమాట 8 అయ్యే వరకును. ప్రతి పని నిన్న సాయంత్రమే చేసుకున్నప్పటికీ కూడా ఏదో ఒక కంగారండి. ఇదిగోండి ఇప్పుడైతే కిచెన్ ఒక కొలుక్కు వచ్చిందండి. అమ్మయ్య అని చెప్పేసి అనిపించింది. కాస్త రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ అయితే వేడి చేసుకుంటున్నానండి. కాస్త హనీ వేసుకుని హాట్ వాటర్ని తాగుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఇలా పనిలో కాస్త బ్రేక్ తీసుకుంటే మనకి రిలీఫ్గా ఉంటుంది. మన మైండ్కి కూడా కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుందండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే రెస్ట్ తీసుకోకుండా అలా వర్క్ చేస్తూనే ఉంటారండి. ఇక నేనైతే కాస్త ఒక్క 10 నిమిషాలు కూర్చుని మంచిగా ఈ హాట్ వాటర్ని ఎంజాయ్ చేస్తూ తాగుదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇందులో కొంచెం హనీ అయితే వేసుకున్నానండి అంతే. ఇక వాటర్ అవి కూడా చక్కగా తాగేసిన తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ఎక్కడ నీట్గా సర్దేశానండి. మా పాప బొమ్మలు అన్నీ కూడా ఇలా చక్కగా నీట్గా సర్దేశానమాట. అలానే మంచం మీద దుప్పట్లు అన్నీ కూడా చక్కగా నీట్గా వేసేసి ఒకసారి ఇల్లంతా కూడా నార్మల్గా ఊడ్చేశానండి. ఇప్పుడు ఇల్లు చూడడానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అలానే చాలా శుభ్రంగా ఉన్నట్టు నీట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉందండి. ప్రతి గది కూడా హమ్మయ్య ప్రశాంతంగా ఉంది అన్నట్టు అనిపిస్తుంది. గిన్నెలు అవి శుభ్రంగా తోమేశాను కదండి. కౌంటర్ టాప్ అది కూడా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ అయితే ఇలా నీట్గా ఉందండి. ఇక కొంచెం రాగి బిందులోకి నీళ్ళు అది పట్టేసి ఇలాగా గట్టు మీద అయితే పెట్టేశానండి. ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి కొంచెం పల్లీలు ఉంటే ఉడకబెడుతున్నాను. ఇక 1 గంట రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఈవినింగ్ పనులు మొదలు పెడతానండి. ఇక ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.